భయ్య పెద్ది ఇన్ని రోజుల నుంచి ఎన్నో పోస్ట్పోన్స్, ఎన్నో విషయాల గురించి విమర్శ, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, థియేటర్ విషయంలో కావచ్చు, చాలా పోరాటం చేసి థియేటర్లో రిలీజ్ అయింది రామ్ చరణ్ గారి, పుచ్చుబాబు గారి పెద్ది సినిమా. లైన్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేశారు, సింపుల్. గుర్తింపు లేని కొండ కింద ఉండే ఓ చిన్న ప్రాంతం, అందులో గొప్పగా క్రికెట్ ఆడే ప్లేయర్, ఆ ఊరికి గుర్తింపు తేవడానికి చాలా కష్టపడే అప్పలసూరి లాంటి ఓ గొప్ప మనిషి. అప్పలసూరికి ఒక అవమానం జరిగి తను చాలా బాధపడే ఓ ఇన్సిడెంట్, యాక్సిడెంట్ లాగా జరిగి చనిపోతే మన హీరో ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎలా ఆ ఊరికి గుర్తింపు తెచ్చాడు, ఏ ఆటలు ఆడాడు అనేదే ఈ పెద్దిగాడి స్టోరీ. చాలా యూనిక్గా అనిపిస్తుంది అని అనుకుంటాం, బట్ కానీ ఏంటంటే ఇదే స్టోరీని చాలా సినిమాల్లో మనం చూసేసాం. ఓ ప్రాంతంకి గుర్తింపు తేవడానికి, లేదు ఆ ఊరికి ఏదో కావాలని ఆ ఊరిలో పుట్టిన ఒక వ్యక్తి ఫైట్ చేయడం, ఇలాంటివి చాలా విన్నాం, చూసాం కూడా. అలాంటిదే ఈ స్టోరీ కూడా. బట్ ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ చరణ్ గారు. చాలా కష్టపడ్డారు, ఆయన కష్టం సినిమాలో కనపడుతుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. 200కి 200% పర్ఫెక్ట్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్స్ ఏంట్రా ఇంత బాగా చేయగలరా రామ్ చరణ్ అంటే, రంగస్థలం ముందు వరకు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు కదా, ఎక్స్ప్రెషన్స్ రావు, ఏదో ఫ్లోక్లో వెళ్తున్నాడు హీరో, ఫ్యాన్ బేస్ లేదు అనే వాళ్ళందరికీ రంగస్థలం లాంటి సినిమా ఏ క్యారెక్టర్నైనా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా కుమ్మేయగలడు, ఈ ఎక్స్ప్రెషన్తో జనాల్ని మెప్పించగలడు అనేలాగా రంగస్థలం సినిమా చేసింది. దాని తర్వాత ఈ సినిమాలో ఇంచుమించు అలాగే చాలా యూనిక్గా చేశాడు. అసలు ఇలాంటి క్యారెక్టర్లు కూడా తను పుల్ ఆఫ్ చేయగలడు, ఇలాంటి మాస్ క్యారెక్టర్లు కూడా తను కుమ్మేయగలడు అని అయితే ప్రూవ్ చేశాడు చరణ్ అన్న. నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, విజయనగరం యాసలో మాట్లాడినప్పుడు ఆయన యాటిట్యూడ్ కానీ చాలా నచ్చేసింది. చాలా 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 నచ్చింది. అసలు పాటల్లో డ్యాన్స్ ఉంటుంది, ఆ మూవ్స్ ఏంటో కుమ్మేశాడు. అసలు వన్ మ్యాన్ షో. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చరణ్ యాక్టింగ్, డ్యాన్సు, యాటిట్యూడ్, బా. క్లైమాక్స్ కొన్ని సీన్స్లో ఏడిపించే సీన్స్ ఉంటాయి. చాలా చాలా యాక్టింగ్ అసలు చాలా బాగా చేశాడు. ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్కి, అంటే మేబీ అందరికీ ఎమోషనల్గా ఫీల్ అవుతారని అయితే నేను చెప్పను, కానీ బట్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్కి అయితే ఖచ్చితంగా అది ఎమోషన్ లాగా, అది ఇన్నర్ ఫీలింగ్లోంచి కొంచెం ఏడుపు చేస్తుంది, అలా అనిపిస్తుంది ఆ సీన్స్. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి జాన్వీ కపూర్ గురించి చెప్పాలి. జాన్వీ కపూర్ క్యారెక్టర్ని తక్కువగా చూపించిన, తక్కువ మీన్స్ లెంత్ చాలా తక్కువగా ఉన్న కొన్ని సీన్లే ఉన్నా చాలా అందంగా చూపించారు. చాలా చాలా అందంగా కనబడుతుంది. దేవరాలో ఎంతైతే అందంగా కనిపించింది, ఇదే సినిమాలో అదే అందంగా కనిపించింది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అక్కడ కూడా చేయడం. ఇక్కడ పేరుకి పల్లెటూరు అమ్మాయి, మాస్ క్యారెక్టర్ అని చెప్పారు, కానీ దీంట్లో ఆవిడ అక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే కనిపించడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి ఫ్యాన్స్కి. దేవరాలో ఉన్నట్టే, అంటే దట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, దట్ కైండ్ ఆఫ్ ఉండడంతో కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది అందరికీ. అంటే దేవరాలో ఉంది కదా, సేమే ఉంది కదా, ఇందులో కూడా బాగా ఎక్స్పోజ్ చేశారు. రత్నవేలు గారు జాన్వీ కపూర్ని చాలా అందంగా చూపించారని అయితే చెప్పారు. అప్పలసూరి క్యారెక్టర్ అయితే పీక్స్. అసలు ఆయన ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ, ఆయనకి ఒక అవమానం జరిగినప్పుడు తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇంత పెద్ద యాక్టర్ కదా ఇలాంటి క్యారెక్టర్ చేయగలడా అనే డౌట్ ఉండేది. కానీ బట్టలు ఇప్పేసి మట్టిలో పడేసి ఉన్నప్పుడు ఆయన మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పీక్స్ అని చెప్పాలి. అసలు జవహర్ యాక్టింగ్ అయితే అసలు కుమ్మేశారు. అసలు
లాస్ట్లో చనిపోయే ముందు చెప్పే డైలాగ్స్ చాలా చాలా బాగా అనిపించింది నాకు. మన శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ చాలా 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 బాగా అనిపించింది. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అంటే ఆ యాటిట్యూడ్, ఒక పహిల్వాన్లా యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం కానీ, ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఆయన డెలివరీస్ మామూలుగా అందరూ ఒకలా చెప్తే ఆయన స్టైల్ని వదిలేయకుండా చాలా అందంగా చెప్పాడు అసలు. ఆ పైల్వాన్ యాటిట్యూడ్తో నాకు అది చాలా బాగా అనిపించింది. అందరూ ఆయనకి క్యాన్సర్ ఉంది కదా, కొంచెం వెయిట్ చేసి మరీ తీయాల్సిన అవసరం ఏంటి, తెలుగు యాక్టర్కి ఇచ్చుండొచ్చు కదా, ఇలా చాలామంది విమర్శలు కూడా చేశారు సమ్ టైం. బట్ దానికి ఆయన మాత్రమే పర్ఫెక్ట్ అని బుచ్చి గారు నమ్మడం చాలా బాగా అనిపించింది నాకు. అలాగే ఆయన కూడా కుమ్మేశారు, చాలా చాలా బాగా అనిపించింది. మెయిన్గా దివ్యేంద్ర శర్మ, ఆయన క్యారెక్టర్ మనం మున్నా భయ్యగా అంత యాక్టింగ్ చేసేటప్పుడు ఆయనకున్న యాటిట్యూడ్ అందరికి నచ్చింది. తెలుగు వాళ్ళైతే మున్నా భయ్య తెలియని వాళ్ళు ఉండరు, నాకు తెలుసు. హిందీ మీర్జాపూర్ హిందీలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టాక ఇటు వచ్చింది అయినా కూడా ఆయన ఇష్టపడిన వ్యక్తులు ఉండరు ఆయన యాటిట్యూడ్కి, ఆయన చూపించే క్యారెక్టర్కి. బట్ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. బట్ కాకపోతే ఆయన ఫ్రేమ్స్, ఆయన ఆడిన క్రికెట్ మ్యాచ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బట్ చిన్న క్యారెక్టర్కి ఇచ్చారేమో, చాలా సింపుల్ క్యారెక్టర్. అంటే ఆ ఉద్దేశం నాకే ఉందా అందరికి ఉందా తెలియదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఇంకా యూజ్ చేసి ఉండొచ్చు సినిమాలో, ఆ క్యారెక్టర్ని ఇంకా ఏదైనా దేనికైనా వాడుండొచ్చు, ఎలివేషన్స్లో కావచ్చు, ఫైట్స్లో కావచ్చు అని నా ఇన్నర్ ఫీలింగ్. మీరు చూస్తుంటే ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ పర్టికులర్ దానికి. కానీ ఇక్కడ మ్యూజిక్ అద్భుతం అని చెప్పలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఫైట్స్లో కావచ్చు, ఆ ఎమోషనల్ సీన్స్లో కావచ్చు, కుమ్మేశారు అసలు. చాలా 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 బాగుంటుంది. మ్యూజిక్ గురించి అసలు చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్లో ఏదైతే మనం విని ఫీల్ అయ్యామో, రై రైరా కానీ, చికిరీ కానీ, అల్లల్లో కానీ, ఒక ఎమోషనల్ సాంగ్ కానీ, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. స్క్రీన్ పైన సౌండ్స్తో వింటుంటే చిన్న పిల్లలు కూడా ఎగిరేస్తున్నారు థియేటర్లో, అంత బాగా అనిపించింది నాకు మ్యూజిక్. రెహమాన్ గారు మెలోడీస్ అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం మాత్రం తీసిపోలేరు ఆయన. చాలా చాలా నచ్చింది. బట్ సినిమాలో నేను డిసప్పాయింట్మెంట్ అయిన విషయం, బుచ్చి గారు తీసుకున్న ఆ పాయింట్ చాలా గొప్ప పాయింట్, చాలా స్కోప్ ఉన్న పాయింట్. ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. యాక్టర్ హిట్ అయ్యారు, మ్యూజిక్ హిట్ అయింది. బట్ బుచ్చిబాబు గారు తీసుకెళ్ళిన స్క్రీన్ ప్లేలోనే ఏదో ప్రాబ్లం. ఇంకొకటి ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది, చాలా నచ్చేస్తుంది ఫస్ట్ హాఫ్ అందరికీ. ఎంత సింపుల్గా వెళ్ళిపోద్ది అంటే ఏదో సరదాగా చాలా బాగా వెళ్తుంది. బట్ ఇందులో నాకు డిఫాల్ట్గా యాజ్ ఏ ఆడియన్గా కొన్ని డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏంటంటే, ఎంత గొప్ప క్రికెటర్ అయినా ఒక 100 మీటర్స్ 6 కొట్టాడంటే చాలా బాగుంటుంది, లేదు 150 కొట్టాడంటే నమ్మచ్చు. బట్ 2-3 స్టేడియంలో అవతలకి బాల్ కొట్టడం అనేది ఎంతవరకు యాక్సెప్టబుల్, ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు బాలకృష్ణ గారు తొడగొడితే సుమోలు లెగడం, ఇట్స్ ఏ డిఫరెంట్ హీరోయిక్ ఫ్యాన్స్కి, ఆయన ఫ్యాన్స్కి అలాగే నచ్చుతుంది. బట్ ఇక్కడ ఎందుకు ఇంకోటి ఎప్పుడో 90స్లో జరిగిన స్టోరీని ఇంత ఎలివేటెడ్గా చూపించడం కొంచెం వర్త్ కాదేమో అనేది నా ఇన్నర్ ఫీలింగ్. అది కూడా ఏంటంటే నేచురల్గా పెట్టే ఛాన్స్ ఉంది. రంగస్థలం ఓల్డ్ అదే 90s అలా చేసిన సినిమా అయినా ఇంత నేచురల్ ఫైట్స్ ఉంటాయి, ఎంత నేచురల్ యాక్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఆడియన్స్ కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే కనిపిస్తారు సినిమా అంతా. క్రికెట్ ఆడేటప్పుడు కానీ, అక్కడ పహిల్వాన్గా ఆయన చేసే ఫైట్స్లో కానీ, లాస్ట్లో ప్రెస్ మీట్లో కానీ, ఇలా కొన్ని పర్టికులర్ సీన్స్లో సేమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ తెలిసిపోతూ ఉంటారు, వీళ్ళే అని. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఛానల్కి. ఇంకొకటి ఎమోషన్ అని చెప్పి రుద్దేశారు జనాల మీద. కానీ ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ఎమోషన్ అనేది సడన్గా క్లిక్ అయితే ఎమోషన్ని మనం ఫీల్ అవుతాం. స్లో మోషన్లో ఎమోషన్ని ఎక్కిస్తాం మైండ్కి అంటే అది కష్టం కదా. అది కొంచెం అనిపించింది నాకు ఈ సినిమాలో. అంటే సినిమా బాగాలేదు అనేది నేను చెప్పను, బట్ మస్ట్ వాచ్ మూవీ పెద్ది అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన సినిమా. ఫైట్స్ కావచ్చు, సినిమా కావచ్చు, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. బికాస్ రామ్ చరణ్ గారి యాక్టింగ్, రెహమాన్ గారి మ్యూజిక్, బుచ్చిబాబు గారు ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
కొన్ని షార్ట్స్ ఇప్పుడు ఆ స్టాట్యూ కనిపిస్తుంది, అది తెలిసిపోతుంటుంది, ఏదో చిన్న చేసి పెట్టేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటిని పక్కన పెడితే మెయిన్ మెజారిటీ స్పోర్ట్స్లో ఒక హై అథారిటీ పర్సన్, ఇంటర్నేషనల్లో మెడల్ తెచ్చిన ఒక పారామెడికల్ అథ్లెట్ తెలియదు అంటే అది ఎలా నమ్మాలి, అది ఎలా పోర్ట్రే అవుతుంది? అంటే కామన్ ఆడియన్స్ బేసిక్ ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళు పెట్టిన 200 టికెట్ వర్తా కాదా అనేది ఆలోచిస్తారు బేసిక్గా. బట్ ఓవరాల్గా దీన్ని క్లుప్తంగా చూస్తే, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా పాయింట్స్ నెగిటివ్స్ కనపడతాయి. ఫైట్స్ కావచ్చు, కుస్తీ ఫైట్స్ కూడా అంత నేచురల్గా ఉండవు చాలా వరకు. ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, అందరూ ఢిల్లీ ఎపిసోడ్ మాట్లాడతాడు కదా, ఇంటర్వ్యూస్లో చెప్పారు చాలామంది. బట్ కాకపోతే ఏంటంటే ఆ ఎపిసోడ్ అంతా ఇదేమనిపించదు, ఏదో కట్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇంకోటి మెయిన్గా చెప్పాల్సిన ఒక మెయిన్ సీన్ ఏంటంటే, రామ్ చరణ్ గారు ఇంజురీ అయిన తర్వాత శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారి మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. ఇందులో చిత్రం సీన్ గారు కూడా ఉంటారు. అస్సలు ఎక్స్ప్రెషన్ చాలా బాగా అనిపిస్తాయి అందులో, చాలా బాగా చేశాడు. ఇంకోటి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సీన్స్ చాలా ఎలాబరేటెడ్గా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ గారు, ఆయన యాక్టింగ్, ఆయన బాడీ, ఆయన ఇవే డ్యాన్స్, రెహమాన్ గారి మ్యూజిక్, మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు గారి కొన్ని ఫ్రేమ్ వర్క్స్, శివన్న ప్రజెన్స్, జగపతి బాబు గారి యాక్టింగ్, ఇవే చాలా హైలైట్ అని నా ఫీలింగ్. సినిమా మీరు చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బట్ ఇందులో కూడా ఇంకొక విషయం మాట్లాడాల్సిందే, ఫ్యాన్స్. ఎవరైతే ఫ్యాన్స్ మాకు ఇది సరిపోతుంది, మాకు ఈ సినిమా చాలు, ఇదే బ్లాక్ బస్టర్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, సినిమా అనేది నాట్ ఫర్ ఓన్లీ ఫ్యాన్స్. సినిమా అనేది థియేటర్కి వచ్చిందంటే ఓవరాల్ అన్ని ఏరియాస్ కావచ్చు అందరి ఫ్యాన్స్ చూస్తారు. సో సినిమా హిట్టా కాదా అనేది అందరు ఫ్యాన్స్ కలిపే డిసైడ్ చేస్తారు. ఈవెన్ నేను మెగా అభిమాని అయినా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఫ్లాప్ ఆర్ హిట్ అనేది. మన ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకునే అవకాశం ఉంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకొకటి మెయిన్గా ఫ్యాన్స్కే చెప్పాలనుకుంటున్నాను, భజన చేయడం మానేయండి. అభిమానం వేరు, భజన వేరు. ఒక రియల్ ఫ్యాన్ ఎప్పుడు భజన చెయ్యడు, ఇదైతే చెప్పాలనుకుంటున్నా. ఈవెన్ ఇది నాట్ ఓన్లీ ఫర్ మెగా ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్కి చెప్తున్నా. ఒక హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు అప్పుడు గుర్తురాని కష్టం మన హీరో సినిమా రిలీజ్ అయ్యి అది అటు ఇటు ఉన్నప్పుడే ఎందుకు గుర్తొస్తుంది? వేరే హీరో సినిమా చేసి ఆ సినిమా అటు ఇటు ఉన్నప్పుడు మీరే మాట్లాడతారే సినిమా తీయడం చేత కాదు వీళ్ళకి అని. అదే మన హీరో సినిమా ఇలా కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు ఎందుకు అదే ఇంటెన్షన్తో ఉండట్లేదు అంటే మేబీ ఇది హ్యూమన్ సైకాలజీ అయి ఉండొచ్చు, బట్ నా ఇన్నర్ ఫీలింగ్ ఇది. సో ఏదైనా జెన్యున్గా ఉండండి, మన ఫ్యాన్స్ని, టీఎఫ్ఐని హ్యాపీ చేద్దాం, డెఫినెట్గా హ్యాపీ చేద్దాం. చూద్దాం ఎలా అనిపించింది మీకు ఈ సినిమా అనేది కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో భయ్యా సర్దార్ బాబు. థ్యాంక్ యూ.